మిత్రులారా నమస్తే, నేను మీ తాతారావును. ఒక డిబేట్. మనం భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు రాణిస్తున్నారు కదా. రాజకీయాల్లో అయితేనేమి, ప్రైవేట్ సెక్టర్లు అయితేనేమి, గవర్నమెంట్ సెక్టర్లు అయితేనేమి, పైలట్ కూడా రాణిస్తున్నారు. అలాంటప్పుడు మన సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనం ఎందుకు వ్యతిరేకించట్లేదు? మగవాడు చనిపోతే ఆడదానికి విధవ అనే పేరు పెడుతున్నారు. అది మనకు అవసరం లేదు కదా. దానివల్ల ఒరిగింది తరిగింది ఏం లేదు కదా జనస్రవంతిలో. సో ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రజా సంఘాలు దీన్ని వ్యతిరేకించాలి. ఆడది అబల కాదు, ఆదిశక్తి అని మీరే అంటారు కదా. అలాంటప్పుడు భర్త చనిపోతే భార్యకి విధవ అని ఎందుకు పిలుస్తున్నారు? ఒక్క సింధూరం తప్ప అన్ని పెట్టుకునేటట్లు మనం పోరాటం చేద్దాం. ఆ పోరాటం మహిళా సంఘాలతోనే ప్రారంభం కావాలి. అలాగే ఏదైనా వ్యవస్థలో మార్పు రావాలంటే ఏవైనా గ్రామంలో మొట్టమొదటిగా ఇది ప్రతిపాదించాలి. దానికి సరైనది బొడ్డపాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బొడ్డపాడులో అభ్యుదయ భావాల కల గ్రామం. అక్కడ భర్త చనిపోతే ఎలాంటి అహంకారాలతో లేకుండా భార్యని ఇంటి దగ్గరే ఉంచి భర్తని సాగనంపుదాం. ఒక సింధూరం తప్ప అన్ని పెట్టుకునేటట్లు మనం చేద్దాం. అది అక్కడి నుంచి మనం ఒక చరిత్రలో నిలుస్తాం. ఎవరైతే ముందుగా ఇది ప్రతిపాదన ఏ గ్రామం చేస్తుందో ఆ గ్రామం నిజంగా చరిత్రలో నిలుస్తుంది. ఒకటే కోరిక, మహిళ మన చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు. అలా చూడడం సరైనది కాదు. అలా కించపరచడం వ్యక్తిత్వము కాదు. అందుకనే భర్త చనిపోతే మహిళ సౌభాగ్యవతిగానే ఉండాలి తప్ప విధవగా ఉండకూడదని నా మనవి. దీన్ని మీరు అభిమానిస్తే, ఆదరిస్తే ప్రతి ఒక్కరిని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. మన ఛానల్ ట్రూ ఆఫ్ అండమాన్. థ్యాంక్ యూ.